ఈ రోజు లైఫ్ లైన్ కార్యక్రమంలో మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎంత క్విక్గా హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంటుంది, అలాగే ఎలాంటి ఆధునిక చికిత్స అందుబాటులో ఉంది, వీటన్నింటి గురించిన సమగ్ర సమాచారాన్ని మనకు అందించడానికి డాక్టర్ సుబ్బయ్య చౌదరి గారు స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఈయన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో వర్క్ చేస్తున్నారు, క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ న్యూరాలజిస్ట్ గా. నమస్తే సుబ్బయ్య చౌదరి గారు. సుబ్బయ్య చౌదరి గారు, ఈ మధ్య కాలంలో మనం హార్ట్ స్ట్రోక్ ని ఎంత ఫ్రీక్వెంట్ గా వింటామో బ్రెయిన్ స్ట్రోక్ ని కూడా అలాగే వింటున్నాం. యూట్యూబ్ పుణ్యమాని చాలా మందికి అవగాహన పెరిగింది. బట్ స్టిల్ ఇప్పటికీ ఆ లక్షణాలని గుర్తించలేకపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అన్న మాటకి అర్థం ఏంటి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఏ ఏజ్ వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్లో తేడా రావటం వలన బ్రెయిన్లో సెల్స్కి అంటే న్యూరాన్స్కి సరిగ్గా ఆక్సిజన్ సప్లై కానీ న్యూట్రియంట్ సప్లై కానీ లేకపోవటం వలన ఆ నరాలు ఎఫెక్ట్ అవ్వటం వలన వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. సో ఈ సిమ్టమ్స్ హార్ట్కి వచ్చినా బ్రెయిన్కి వచ్చినా ఈ మెకానిజం ఒకటే, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం అనేది. అయితే ఆ ప్రజెంటేషన్ వేరుగా ఉంటుంది. హార్ట్లో అయితే చెస్ట్ పెయిన్ రావచ్చు, బ్రెయిన్లో అయితే కనుక సిమ్టమ్స్ వేరే విధంగా వస్తాయి, బ్రెయిన్కి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. సో స్ట్రోక్ ముఖ్యంగా రెండు రకాలు ఉంటుంది. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, అంటే బ్లడ్ వెజల్లో రక్తనాళంలో బ్లడ్ సర్క్యులేషను బ్లాక్ అవటం వలన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవటం వలన వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ని వాటిని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. కొన్నిసార్లు అంటే ఇది 80% ఆఫ్ ద టైమ్స్ ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం అనమాట, అంటే బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అవటం వలన. కొన్నిసార్లు రక్తనాళం రప్చర్ అవటం వలన కానీ, లేకపోతే బ్లడ్ థిన్నింగ్ ఎక్కువ అవటం వలన కానీ, రక్త ప్రసరణ అధికం అవటం వలన వచ్చేదాన్ని మనం హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. ఇదో 15% ఉంటుంది. యాక్చువల్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ ఇప్పుడు సమగ్రంగా మనం చూస్తే కనుక, అంటే కొంతమందికి మూతి పక్కకు తిరగచ్చు, కొంతమందికి చెయ్యి కాలు వీక్నెస్ రావచ్చు, లేకపోతే ఓన్లీ చెయ్యి ఒకటే వీక్నెస్ రావచ్చు, కొంతమందికి మాట తడబడటంతో పాటు తూలుడు కూడా రావచ్చు, కొంతమంది రెండుగా కనపడవచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. మనం టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం, ఎందుకంటే ఎంత తొందరగా రక్త ప్రసరణని మనం బ్లాక్ అయిన దాన్ని పునరుద్ధరించగలిగితే, అంటే మనం మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయగలిగితే అంత తక్కువ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మనకి ప్రతి నిమిషానికి 19 lakh న్యూరాన్స్, అంటే 1.9 million న్యూరాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో మనం అందుకని టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. ఎంత తొందరగా కనుక మనం ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఇస్కిమిక్ స్ట్రోక్లో ఆర్ హెమరేజిక్ స్ట్రోక్లో, అంటే రక్త ప్రసరణ అధికం అవటం మూలాన వచ్చేదానికి కూడా బీపీ కారణం కానీ మిగతా కారణాల మూలాన వస్తే కనుక దాన్ని కూడా స్లో డౌన్ చేయగలిగితే కనుక మనం ఈ న్యూరాన్స్ ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఆపగలుగుతాం. అలాగే కొన్ని న్యూరాన్స్ అటు పూర్తిగా డ్యామేజ్ అవ్వకుండా స్తబ్దతగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవి నిదానంగా రికవర్ అవుతాయి. అందుకనే మనం ఎంత తొందరగా ఈ బ్లడ్స్ ఇవన్నీ మనం మేనేజ్ చేయగలిగితే కనుక న్యూరాన్స్ పూర్తిగా చచ్చుపడకుండా మనం కాపాడగలుగుతాం. అయితే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత అత్యాధునిక వైద్యంతో మనం రీఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కొన్ని న్యూరాన్స్ స్తబ్దతగా ఉంటాయి కదా, అవి కూడా నిదానంగా ఫిజియోథెరపీ అంటే కొద్ది టైంలో మళ్ళీ రికవర్ అవుతాయి. అందుకనే మనం ఏం చేస్తాం ఇప్పుడు కూడా వాళ్ళని, అంటే డోంట్ లూజ్ యువర్ హార్ట్, అంటే మీకు ఇంకా నిరాశ పడొద్దు, వస్తుంది, ఫిజియోథెరపీ చేయండి అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు అంటే మన శరీరం పైన అది ఎలా చూపిస్తుందండి? మీరు అన్నట్లుగా మూతి పక్కకు వెళ్ళడం ఇవన్నీ పక్షవాతం కింద కూడా తీసుకుంటూ ఉంటారు చాలా మంది. ఇస్కిమిక్ స్ట్రోక్ అయినా హెమరేజిక్ స్ట్రోక్ అయినా ఎవరికైనా కూడా వచ్చేది చాలా వరకు కొన్ని లక్షణాలు ఒకే రకంగా ఉండొచ్చు, కాకపోతే కొద్దిగా మార్పులు కూడా ఉండొచ్చు. ఉదాహరణకి మనం ఇప్పుడు ఫాస్ట్ అంటాం, అంటే ఫేషియల్ డీవియేషన్, మూతి పక్కకు తిరగటం, తర్వాత ఆర్మ్ టెస్ట్ చేస్తాం, అంటే చెయ్యి పైకెత్తమన్నప్పుడు చెయ్యి ఒక పక్కకు పడిపోవచ్చు, లేకపోతే చెయ్యి కాలు వీక్నెస్ రావచ్చు, అలాగే మాట ముద్దుగా రావచ్చు అన్నమాట. అలాగే టైం, ఫాస్ట్లో టైం, అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్, తొందరగా తీసుకోమని ఇదొక మనం ఈ డాక్టర్స్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో దట్ ప్రజల్లో ఈజీగా అవగాహన కల్పించడానికి. అలాగే ఈ హెమరేజిక్ స్ట్రోక్స్లో ఎక్కువ శాతం మందికి ఈ సిమ్టమ్స్తో పాటు కొంతమందికి రక్త ప్రసరణ అధికం అవటం వలన తలనొప్పి రావచ్చు, అలాగే స్పృహ కూడా కోల్పోవచ్చు అనమాట. సో అన్కాన్షియస్ స్టేట్లో కూడా ప్రజెంట్ అవ్వచ్చు హెమరేజిక్ స్ట్రోక్స్. అందుకని
ఎంత తొందరగా మీరు హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే మనం అంత తొందరగా పేషెంట్ని మనం రివైవ్ చేయగలుగుతాం. అలాగే తర్వాత వచ్చే డిసెబిలిటీని కూడా మనం సాధ్యమైనంత వరకు తగ్గించగలుగుతాం. ఇక్కడ ఎంత త్వరగా అంటే టైం ఏమైనా చెప్పగలుగుతారా? ఒక 1 అవర్ 2 అవర్స్ లోపు? సో అంటే ఇప్పుడు ఒకప్పుడైతే కనుక స్ట్రోక్కి వస్తే అంటే అది చాలామందికి స్ట్రోక్ వస్తే ఇక అది వాళ్ళకి ఫిజియోథెరపీ రికవరీ పెద్ద ఏముండదు అని చెప్పి అంత పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అంటే వచ్చేసింది కదా, మనం చేయగలిగేది ఏముంది అని వార్డులో పెట్టి ట్రీట్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. మనం ఎంత తొందరగా దాన్ని రీఎస్టాబ్లిష్ చేయగలిగితే వాళ్ళు అంత తొందరగా బయటపడతారు. కాబట్టి సో దాన్ని మనం ఏంటంటే కనుక తొందరగా చేయటానికి డయాగ్నోస్ అయ్యి చేయటానికి ఇన్వెస్టిగేషన్స్ అయ్యి చేయటమే కాకుండా వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేస్తూ బీపీ అన్ని చూస్తూ అలాగే ఆధునిక వైద్యంతో ఎంతవరకు చేయొచ్చో చూడవచ్చు అనమాట. అయితే ఒకప్పుడు ఇట్లా పూర్తిగా ట్రీట్మెంటు కొంత టైం పీరియడ్ అంటే 3.5 అవర్స్లో వస్తే కనుక మనకి వీళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు 6 అవర్స్ నుంచి 24 అవర్స్ వరకు ఒకవేళ బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే ఇంజెక్షన్ ఇవ్వలేకపోయినా కూడా థ్రాంబెక్టమీ అంటే యాంజియోగ్రామ్ ద్వారా ఈ బ్లడ్ వెజల్లో ఉన్న బ్లాక్ను కూడా తగ్గించవచ్చు అనమాట. దాన్ని క్లాట్ని తీయవచ్చు అనమాట. దాన్నే క్లాట్ రిట్రీవింగ్ అంటారు. అలా చేయటం వలన మనం బ్లడ్ సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అయితే మనం 3 అవర్స్ టైం ఉంది కదా, 6 అవర్స్ టైం ఉంది కదా, 24 అవర్స్ టైం ఉంది కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి సెకండు మనకి ఇంపార్టెంట్. అంటే న్యూరాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. అందుకని ఏం చేస్తాం, మనం పేషెంట్ రాగానే వెంటనే ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఎస్టాబ్లిష్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ని అంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంచుకోవటం, ఒకవేళ షుగర్ అయితే కనుక ఎక్కువ ఉంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే అది ఇస్కీమిక్ స్ట్రోక్ అయితే మనం ఇంజెక్షన్ ఇవ్వటం, ఆ థ్రాంబోలైసిస్ లేకపోతే కనుక కొద్దిగా అది థ్రాంబోలైసిస్ చేసే అవకాశం లేకపోతే మనం థ్రాంబెక్టమీ చేయటమా, లేకపోతే 2 కాంబినేషన్ చేయటమా, లేదంటే హెమరేజిక్ స్ట్రోక్ అయితే కనుక మనం ఎందుకు బ్లడ్ కారుతుంది, ఏమైనా ప్లేట్లెట్ కౌంట్ తగ్గిందా, లేకపోతే ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ వచ్చినాయా, లేకపోతే బీపీ అధికం అవటం వలన వచ్చిందా, ఇవన్నీ మానిటర్ చేస్తూ దాన్ని చేయటం వలన ఏంటంటే అవుట్కమ్స్ బెటర్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. అందుకనే టైం ఎక్కువ ఉంది కదా అని మనం నిదానంగా వెళ్ళకూడదు, తొందరగా రావాలి. అలాగే మనం ఇంకా టైం దాటిపోయింది కదా, ఇంకా వైద్యం చేయాల్సింది ఏం లేదు అని అనుకోవటానికి కూడా లేదు. సో ఎప్పుడైనా సరే లక్షణాన్ని గుర్తించిన వెంటనే హాస్పిటల్కి వెళితే సాధ్యమైనంత వరకు తొందరగా రికవర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్గా చేయొచ్చు కొన్నిసార్లు. అందుకని వెంటనే హాస్పిటల్కి వెళ్ళమని మనం సలహా చెప్తాం. అయితే సుబ్బయ్య చౌదరి గారు, ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళే మార్గంలో ఎంత పెద్ద ట్రాఫిక్ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. కానీ సివియర్ కండిషన్లో పేషెంట్ ఉన్నప్పుడు ఒక్కోసారి ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. మరి మనకున్న అంబులెన్స్లో ఈ ప్రాథమిక చికిత్స అందించడానికి ఇలాంటి పేషెంట్స్కి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి? గవర్నమెంట్ ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒకప్పుడు అంబులెన్స్ని ట్రాఫిక్లో స్టక్ అయిపోవడం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. ఏమని, అంబులెన్స్కి మనకు దోవ ఇవ్వాలనే ఇది పెరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ప్రజల్లో కూడా ఆ చైతన్యం, ఆ అవగాహన పెరుగుతుంది. అరే ఒక వ్యక్తి ప్రాణానికి సంబంధించిన వెహికల్ వస్తుంది, మనం దోవ ఇవ్వాలని. అలా చాలామందికి ఇప్పుడు అవగాహన రావటం చాలా మంచి పరిణామం. అలాగే మనం అంబులెన్స్ ఇప్పుడు స్ట్రోక్ మొబైల్ యూనిట్స్ వచ్చినాయి. అంటే చాలా వరకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఇప్పుడు ఈ స్ట్రోక్ మొబైల్ యూనిట్స్ వచ్చేసినాయి, వ్యాన్స్ అన్నమాట. అయితే కొన్ని అంటే ఎక్కువ విదేశాల్లో అయితే కనుక, అంటే ఇండియాలో కూడా కొన్ని ప్లేస్లో ఉన్నాయంటారు. అంటే దాంట్లో సిటీ స్కాన్ కూడా దాంట్లో ఇన్బిల్ట్ అయ్యి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది రాను మనకి ప్రోగ్రెషన్లో అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక మన పేషెంట్ని కాల్ రాగానే పికప్ చేసుకోగానే ట్రీట్మెంట్ అనేది అంబులెన్స్ నుంచే, అంటే పెద్ద సిటీ స్కాన్ కాకపోవచ్చు, జస్ట్ 8 స్లైడ్ సిటీ స్కాన్ లాంటిది ఉంటుంది. ఇమీడియట్గా స్కాన్ చేసి అది ఇస్కెమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోక్ అని చెప్పొచ్చు. షుగర్ టెస్ట్ చేసి షుగర్ డౌన్ అయ్యి స్ట్రోక్ లాగా ఉందని చెప్పొచ్చు. అలా బేసిక్ పారామీటర్స్ లాంటివి చెక్ చేసి వెంటనే మనం అక్కడి నుంచే ఆ విండో టైంలో ఉంటే కనుక ఇంజెక్షన్ ఇవ్వటం, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి ఈ పేషెంట్కి మనం ఈ ట్రీట్మెంట్ అందించగలుగుతాం, హాస్పిటల్లో మనం ఇవన్నీ రెడీ చేసుకోండి అని చెప్పి డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్కి కూడా షిఫ్ట్ చేయగలిగే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మనకున్న ఎక్కడైనా సరే ఉండే సమస్యలు ఏంటంటే ట్రైన్డ్ స్కిల్ఫుల్ పీపుల్ అవసరం, అంటే ప్రాపర్గా ట్రైన్ అయిన పీపుల్ అవసరం. అలాగే నెక్స్ట్ ట్రాఫిక్ సమస్య, అంటే అంబులెన్స్కి
సపరేట్ రూట్ అనేది ఉండటం ఎప్పుడూ కూడా మనకి అంటే ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు అంటే ఫీజిబుల్లో తెలవకపోయినా కూడా, కానీ కొన్ని ఫారిన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాయి అంబులెన్స్కి సపరేట్ వే ఉంటుందన్నమాట. అలా మనం క్రియేట్ చేయగలిగితే కనుక డెఫినెట్గా స్ట్రోకే కాకుండా, హార్ట్ స్ట్రోకే కాకుండా ఎనీ ఎమర్జెన్సీస్ తొందరగా హాస్పిటల్కి రీచ్ అయితే కనుక మనకి పేషెంట్ సేవ్ చేయటమే కాకుండా, అలాగే వాళ్ళు స్ట్రోక్ వచ్చి రికవర్ అయిన తర్వాత కానీ, లేకపోతే ఇంకో ప్రాబ్లం వచ్చిన తర్వాత రికవర్ అయిన తర్వాత కానీ వచ్చే అంగవైకల్యంతో దాంతో గవర్నమెంట్ పెట్టే ఖర్చు, లేకపోతే ఫ్యామిలీ మీద బర్డెన్ ఖర్చు, ఇవన్నీ చూసుకుంటే కనుక మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనకి ఇంకా బెటర్, అంటే డైరెక్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఇండైరెక్ట్గా మనం చాలా హెల్ప్ చేయగలుగుతాం పేషెంట్స్కి, ఫ్యామిలీస్కి, అదేవిధంగా సొసైటీ మీద బర్డెన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ స్ట్రోక్ వచ్చింది ఒక మనిషికి అని తెలియగానే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అంబులెన్స్ ఎక్కించేంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు? ఇమీడియట్గా వాళ్ళకి ఏమాత్రం సిమ్టమ్స్ వచ్చినా, చాలామంది నాకు మాట ముద్దుగా వచ్చింది, చెయ్యి కాసేపు తిమ్మిరికిపోయి అది వీక్నెస్ వచ్చింది అలా చెప్తూ ఉంటారు. దాన్ని ఎంతసేపు ఉందని ఒక 2 నిమిషాల్లో తగ్గిపోయింది అనగానే దాన్ని ఓకే ఇది స్ట్రోక్ కాదు అనే డినైల్లో పేషెంట్ ఉండొచ్చు, లేకపోతే అది ఏమీ కాదులే అనుకోవచ్చు. అంటే మనం అది నిజంగానే స్ట్రోక్ కాకపోవచ్చు, కానీ స్ట్రోక్ అనుకొని తొందరగా హాస్పిటల్కి రావటం మూలాన వచ్చే అడ్వాంటేజే ఎక్కువ. ఎందుకంటే మనం ఏది మిస్ అవ్వకుండా ప్రాపర్గా దాన్ని అంటే ట్రైన్డ్ పర్సన్ కనుక ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి అది స్ట్రోక్ లక్షణం అవునా కాదా అని నిర్ధారణ చేసుకొని దానికి మనం నిజంగా స్ట్రోక్ అయితే కనుక డెఫినెట్గా పేషెంట్ మనం కాపాడగలుగుతాం. ఎందుకంటే ఈ ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అనేది టెంపరీగా స్ట్రోక్ లాగా సిమ్టమ్స్ వచ్చి తగ్గిపోతుంది, ఏమీ లేదు కదా అని అలక్ష్యం చేస్తారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి 1 సంవత్సరంలో స్ట్రోక్ వచ్చే ఫుల్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని టీఏఏ అంటే మినీ స్ట్రోక్, దాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఆ దిశలో గుర్తిస్తే కనుక మనం ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని టార్గెట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి మేజర్ స్ట్రోక్ రాకుండా మనం కాపాడగలుగుతాం. అందుకనే ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా, అనుమానం వచ్చినా తప్పకుండా అనుమానాన్ని నివృత్తి చేసుకోవటం చాలా అవసరం. అగ్రీడ్. ఒక్కోసారి మనం ఓవర్ ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఒక్కోసారి మనం కంగారు పడవచ్చు. అంటే ఇదంతా ప్రజల్లో మెయిన్ ఆందోళనకు గురి చేయటం కాదు, అవగాహన కల్పించటమే ఎవరి ఉద్దేశమైనా. సో దీంతో ఏంటంటే కనుక వాళ్ళు సకాలంలో వైద్యం చేసుకుంటే ఒక ఫ్యామిలీయే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేయలేని పొజిషన్లోకి వెళ్ళిపోవచ్చు. ఒక మెయిన్ ఎర్నింగ్ మెంబర్ కనుక ప్రాబ్లంలో ఇరుక్కుంటే కనుక, అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, అది సపోర్ట్ సిస్టమ్స్ చాలా అవసరం వీళ్ళకి. ఎందుకంటే కనుక ఒక ఫ్యామిలీలో వెదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఆర్ ద మెయిన్ ఎర్నింగ్ మెంబర్ కాకపోవచ్చు, ఎర్నింగ్ మెంబర్ కాని వాళ్ళు కూడా, బికాస్ సమ్టైమ్స్ మగవాళ్ళు ఎర్నింగ్ మెంబర్ అవ్వచ్చు, బట్ ద హోల్ ఫ్యామిలీ మే బీ క్యారీడ్ అవుట్, అంటే ఆడవాళ్ళు ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళవచ్చు. సో ఇలాంటి వాళ్ళు కనుక ఏదన్నా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే స్ట్రోక్ని అలక్ష్యం చేయొద్దు. స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? అంటే ఇప్పుడు చాలామంది రకరకాల అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఉంటారు. ఎలాంటి అనారోగ్యాలు బ్రెయిన్ స్ట్రోక్కి కారణమవుతాయి? అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ స్ట్రోక్లో రిస్క్ ఫ్యాక్టర్స్ మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ అంటే ఏంటి, మనం మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే వయసు పెరుగుతున్న కొద్దికి స్ట్రోక్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అంటే అఫ్కోర్స్ స్ట్రోక్ ఏ ఏజ్లో అయినా రావచ్చు. అంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎక్కువ శాతం ఉంటుంది. 50 సంవత్సరాలు తక్కువ ఉన్న వాళ్ళలో కూడా 10 నుంచి 15% వరకు స్ట్రోక్ ఉండొచ్చు. అలాగే 60, 70, 80 ఎవ్రీ డెకేడ్కి, అంటే ప్రతి 10 సంవత్సరాలకి ఆ రిస్క్ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని స్ట్రోక్ ఏ వయసులో వాళ్ళకైనా రావచ్చు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో నాన్ మాడిఫైబుల్ అంటే వయసుతో పాటు జెనెటిక్స్, ఒక్కోసారి జెనెటిక్ కారణాలతో వచ్చేదాన్ని కూడా మనం పెద్ద మార్చలేకపోవచ్చు. కానీ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి స్మోకింగ్, బ్లడ్ ప్రెషరు, షుగర్ కంట్రోల్లో లేకపోవటం, ఒబేసిటీ, సరైన ఆహారం తీసుకోకపోవడం, అంటే అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, ఇలాంటివన్నీ మాడిఫై చేయొచ్చు మనం. అంటే ఈ జెనెటిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ వయసుతో పాటు పెరిగేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ కూడా తోడైతే స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి మనం వయసును మార్చలేకపోవచ్చు, జీన్స్ని మార్చలేకపోవచ్చు, కానీ వయసుతో పాటు వచ్చే ప్రాబ్లమ్స్కి
వీటిని కనుక మనం సరైన అవగాహన కల్పించుకొని బీపీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవటం, షుగర్ కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, అంటే రోజుకి కనీసం 30 మినిట్స్, వారంలో 5 రోజులు అంటారు, ప్రతిరోజు చేస్తే మంచిదే. అలాగే సరైన ఆహారం తీసుకోవటం, అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రుచికరమైన పదార్థాలు ఎప్పుడూ కూడా బాగానే ఉంటుంది, కానీ ఏమవుతుంది మనకి, సో అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మంచిది కాదు. ప్లస్ ఒబేసిటీ, ఇప్పుడు ఆధునిక కాలంలో చాలామందికి కూర్చుని పని చేయటం, ఫిజికల్ వర్క్ తగ్గిపోవటం, డెస్క్ జాబ్స్ పెరగటం, దానికి తోడు ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ మనకు ఇప్పుడు తెలిసిందే, చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు ఎంతో గ్లామరస్గా ఉండే జాబ్స్ కూడా ఇప్పుడు ఈ ఇన్సెక్యూరిటీస్ మూలాన, గోల్స్, వీటన్నిటితో మానసిక ఒత్తిడి పెరిగి వీళ్ళు చాలా స్ట్రెస్కి గురై అది కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అందుకనే మనం మెడిటేషను, యోగా కూడా యాడ్ చేసుకుంటే కనుక తప్పకుండా మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని ముందుగా గుర్తించడానికి ఏవైనా పరీక్షలు ఉంటాయా? ఇప్పుడు హార్ట్ అటాక్ బారిన పడతామా, లేదా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. అలా బ్రెయిన్ స్ట్రోక్ ఏమైనా పరీక్షలు ఉంటాయండి? అంటే ముఖ్యంగా ఎవరైనా కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా కొన్ని టెస్టులు, ప్రాథమిక టెస్టులు చేయించుకోవటం అనేది అవసరం. ఈ అవసరం ఉన్నా లేకపోయినా బ్రెయిన్ స్కాను అక్కర్లేదు. స్ట్రోక్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం స్ట్రోక్ కోసం స్కాన్ చేసుకోవచ్చు, ఒకవేళ ఏమైనా వచ్చిందేమోనని. లేకపోతే ఈ TIAs అంటారు, ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్స్, అంటే మినీ స్ట్రోక్స్, కాళ్ళు చేయి టెంపరీగా వీక్నెస్ వచ్చి మళ్ళీ తగ్గిపోవడం, అంటే వీళ్ళలో కూడా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి, లైక్ కార్డియాక్ ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే హార్ట్ బీటింగ్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే హార్ట్ పంపింగ్ సరిగ్గా లేకపోయినా కూడా స్ట్రోక్స్ రావచ్చు. అలాగే బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తీసుకెళ్ళి కెరోటిడ్ డాప్లర్, కెరోటిడ్ స్కాన్స్, ఇలాంటివి కూడా సిమ్టమ్స్ వచ్చినప్పుడు చేస్తారు. అది కాకుండా జనరల్ హెల్త్ చెకప్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండి రెగ్యులర్గా ఫాలో అప్ చేయించుకుంటే కనుక అది తప్పకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళడం లేట్ అయితే ఎలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? మనకి ఉదాహరణకి ఫిట్స్ లాంటిది వచ్చిందనుకోండి, పక్క పుడుకోబెట్టండి, నీళ్లు పోయొద్దు, లేకపోతే కనుక చేతిలో తాళాలు పెట్టొద్దు, అది అక్కర్లేదు, ఇలాంటివి చెప్పగలుగుతాం. స్ట్రోక్స్లో ఏంటంటే కనుక మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ నిర్ధారణ చేయకుండా మనం ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ కొద్దిగా వీక్గా ఉందన్నారు, వెంటనే బ్లడ్ షుగర్ చెక్ చేయటం ఇంపార్టెంట్, బీపీ చెక్ చేయటం ఇంపార్టెంట్. అలాగే వెంటనే హాస్పిటల్కి, అంబులెన్స్కి ఇన్ఫామ్ చేయటం, లేకపోతే మన ట్రావెల్ అంతా, అంటే మన పేషెంట్ ఎలా షిఫ్ట్ చేయాలని ఆలోచించుకోవటం, ఇవన్నీ చాలా అవసరం. అంటే స్ట్రోక్ సిమ్టమ్స్ రాగానే యాస్పిరిన్ ఇద్దాము అనే ఇది బ్రెయిన్ స్ట్రోక్లో ఉండదు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం వలన వచ్చింది అయితే కనుక యాస్పిరిన్ లాంటివి ఉపయోగపడవచ్చు. అదే హెమరేజిక్ స్ట్రోక్స్, అంటే రక్త ప్రసరణ అధికమై బ్లీడింగ్ అవటం వలన వచ్చే స్ట్రోక్స్కి మన యాస్పిరిన్ ఇవ్వటం వలన ఒకసారి డేంజర్ కూడా జరగవచ్చు. అందుకనే ప్రాథమిక నిర్ధారణ ఎంత తొందరగా చేస్తే అంత టార్గెటెడ్ ట్రీట్మెంట్, అంటే ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనేది చేయొచ్చు. కాకపోతే ఇంట్లో ఏ పేషెంట్కైనా సిక్ అయినప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది ఇంటి దగ్గర ఉన్న మన గ్లూకోమీటర్తో బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవటం, బీపీ ఎలా చెక్ చేసుకోవాలో అందరికీ తెలవాలి ఇప్పుడు అనమాట. అది ఇంట్లో బీపీ చెక్ చేసి, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ బీపీ చెక్ చేయడం కష్టం, ఇప్పుడు ఎలక్ట్రానిక్ బీపీ డివైసెస్ వచ్చినాయి, వాటిని చెక్ చేసుకోవడం, అట్లాగే వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం, అవి కరెక్ట్గా చూపిస్తున్నాయా లేదా కూడా వెరిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట. అందుకని ఇప్పుడు డెఫినెట్గా ఒకప్పటికంటే ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా వీటిని చేసుకునే వాళ్ళు చాలామంది బెటర్ అయ్యారు, ఇంకా బెటర్ అయితే మంచిదండి. మీరు చెప్పినట్లుగా ఇంతకు ముందు కంటే ఇప్పుడు ట్రీట్మెంట్లో చాలా చేంజెస్ వచ్చేసాయి, ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, క్విక్గా మళ్ళీ పూర్వం మనిషిలాగా తయారవ్వచ్చు. ఎలాంటి ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి యశోద హాస్పిటల్స్లో? మనం చూస్తే కనుక స్ట్రోక్స్కి ఒకసారి అంబులెన్స్ కాల్ రాగానే వెంటనే షిఫ్ట్ చేయటం, అలాగే ట్రైన్ పర్సనల్ వెళ్తారు, ట్రైన్ పర్సనల్ వెళ్ళి అఫ్కోర్స్ అంటే మనం అంబులెన్స్లో ఇమీడియట్గా బేసిక్ వైటల్ పారామీటర్స్ చెక్ చేస్తారు, షుగర్స్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు. సో ఆయనకి వామిటింగ్ అయిందా, యాస్పిరేట్ చేశారా చూస్తారు, అలాగే హెడ్ అండ్ ఎలివేషన్ పెట్టి ఉంచుతారు. అలాగే ఏమన్నా ఇమీడియట్గా డాక్టర్తో కాంటాక్ట్ అవుతూ లోపల ట్రైన్ పర్సన్ కానీ లేకపోతే లోపల వెళ్ళిన డాక్టర్ కానీ మిగతా డాక్టర్స్తో మాట్లాడుతూ ఈ పేషెంట్కి ఇది ఇట్లా ప్రాబ్లం ఉంది, ఇది స్ట్రోక్ లాగా అనుకున్నాం కానీ స్ట్రోక్ కాదు, షుగర్ లెవెల్స్ డో అయినాయి, షుగర్ కరెక్ట్ చేసాం, పేషెంట్ బాగున్నారు అయినా కూడా తీసుకొస్తున్నామని చెప్పొచ్చు. లేదంటే ఇది షుగర్ డౌన్ ఉన్నా కూడా కానీ ఇది స్ట్రోక్ లాగానే ఉంది,
లేకపోతే ఇది షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి లేకపోతే హై ఉన్నాయి, ఇలా బీపీ ఇంత హై ఉంది, మనం వెంటనే బీపీ మెడికేషన్ ఇది ఇస్తున్నాను, ఇలాంటి కోఆర్డినేషన్ చేసుకోవడంలో చాలా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట ఇది. అలాగే ఫాస్ట్గా డాక్టర్స్ని అలర్ట్ చేయటం, ఈ పేషెంట్ వస్తున్నారు అనగానే బై ద టైం పేషెంట్ వచ్చేటప్పటికే ఇది చేయగలిగే ట్రీట్మెంట్ డెఫినెట్గా ఉందా లేదా అనే దానికి మనం స్ట్రోక్ కోడ్స్ కూడా అనౌన్స్ చేస్తారు. పేషెంట్ రాగానే అంటే స్ట్రోక్ కోడ్ అంటే ఏంటంటే పేషెంట్ రాగానే ఎమర్జెన్సీకి రాగానే స్ట్రోక్ కోడ్ అలర్ట్ చేస్తే, అంటే మనకి ఎంఆర్ఐ ఆ టైంకో సిటీ స్కాన్ ఖాళీగా ఉంచుతారు. అలాగే సపరేట్ ట్రయేజ్ ఏరియాని ఈఆర్లో సపరేట్ ఏరియా ఉంటుంది. పేషెంట్ రావటం దాన్ని ట్రైన్డ్ స్కిల్ఫుల్ నర్స్ కాడి నుంచి డాక్టర్ కాడి నుంచి అన్ని వాళ్ళు అటెండ్ అవుతారు. ఇమీడియట్గా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్లడ్ శాంపిల్స్ డ్రా చేసి ఒక్కోసారి థ్రాంబోలైస్ ఇవ్వాలంటే వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్ అన్ని లేకపోతే బ్లీడింగ్ పారామీటర్స్ అన్నీ సరిగ్గా ఉండాలి కాబట్టి బేసిక్ బ్లడ్ టెస్ట్ డ్రా చేసేసి ఇమీడియట్గా ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్ ఎంఆర్ఐకు షిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి అలాగే లిఫ్ట్ కూడా అలర్ట్గా ఉంటుంది. అలాగే క్యాత్ ల్యాబ్లో కూడా ఒకవేళ మనం ఆ ప్రొసీజర్ చేయాలి అని అంటే కూడా క్యాత్ ల్యాబ్లో అన్నీ సిద్ధంగా ఉంచుతారు రెడీగా. అంటే ఈ ప్రాసెస్ అనేది చెప్పడానికి చాలా ఎక్కువసేపు పడుతుంది, కానీ ఒక స్ట్రోక్ కూడా అలా అనౌన్స్ చేయగానే ఎవ్రీబడి గెట్స్ అలర్ట్. ఇట్స్ ఏ పబ్లిక్ అనౌన్స్మెంట్ లాగా ఉంటుంది హాస్పిటల్లో కూడా. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.